అన్నాడు. 70 అంటే నేను అప్పుడు దాకా అక్కడ ఉన్నవాడిని ఇక్కడ తగ్గా. తర్వాత ఇంకోళ్ళు వచ్చి నేను వెల్డింగ్ పని చేస్తున్నా, నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్తున్నా ఇంకో అతను చెప్పాడు. ఇంకో అతను నేను టాపిక్ వర్క్ చేస్తున్నా, నేను కైకుల నుంచి వచ్చాను, ఈరోజు నెలకి 42,000 ఇన్కమ్ తీసుకుంటే నేను 10వ తరగతి చదివాను ఇంకోటి అంటున్నాడు. ఇలా చెప్పుకుని పోతే ఒక ఆవిడ వచ్చి, నా పేరు శివమ్మ, నేను 3వ తరగతి చదివాను, ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ 90,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను, కంపెనీ నాకు బలైన కారు కూడా ప్రెజెంటేషన్ అనగానే అక్కడ ఉన్నవాడిని ఇక్కడికి వచ్చేసా. అప్పుడు దాకా ఇలా ఉండండి, సీట్లు ఇట్లా కూర్చున్నా, ఎవరిని చూస్తున్నారేమో అని. ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు, సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజు గారు వచ్చారు. విజయరాజు గారు వచ్చి చైర్లో కూర్చుని మాయ కట్టుకుని, నా పేరు విజయరాజు, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 3.5 years అవుతుంది, ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 4,20,000 అని చెప్పడం జరిగింది. నాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయిన వాడిని, నాకు పిచ్చెక్కిపోయింది. ఏంటి ఈయనేమో 10th, ఈయనేమో 4 సంవత్సరాలు అంటున్నాడు, చూస్తుంటేనేమో ఇలా ఉన్నారు, ఈయన 4,20,000 అంటున్నారు, ఈయన సంవత్సరం ఆదాయం చెప్తున్నారు, నెల ఆదాయం చెప్తున్నారని పక్కన అడిగా. సార్ ఏంటి సార్ అంటే, నెల ఆదాయం ఏంటి సార్, 4,20,000 సార్ అన్నారు. అవునా నిజంగానని చెప్పి తర్వాత అప్పుడు దాకా నాకు ఏదో ఫీలింగ్ ఉండేది. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హరిబాబు గారు కాల్ చేశాను. సార్ ఒకసారి మీ అప్లైన్ తీసుకురండి సార్ అంటే, ఆ రోజు ఫణికుమార్ గారు నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు. ఏముంది సార్, జనాలు వేసేత డబ్బులు అన్నారు. ఇక చూసుకో, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తా, చూసుకో, ఇక 10th క్లాస్ వాళ్ళని, 7వ తరగతి వాళ్ళని, 3వ తరగతి వాళ్ళని, 5వ తరగతి వాళ్ళని వేసేసా. 73 ఐడీలు వేసేసా వరుస ఒక్క పూటలో. ఆధార్ కార్డు తీసుకురండి చెప్పండి, 73 ఐడీలు వేసేసా. ఒక్కడు కొనలా నేను తప్ప ఆ నెల. అందుకే 84 రూపాయలు ఇచ్చింది కంపెనీ నాకు మొదటి నెల. 84 రూపాయలు ఆ నెల కంపెనీ నాకు ఇచ్చింది. సరే అని చెప్పి ఇంక వదిలేసి నేను ఇక ఆ నెల మొత్తం ఇంక తెలుసు కదా, ఇక అప్లైన్ ఫోన్ ఇంట్లో దాక్కోవడం, అప్లైన్ ఫోన్ బిజీ అని పెట్టడం, అప్లైన్ ఫోన్ రావడం. ఇంకా అక్కడికి చూడండి వెస్టేజ్ నన్ను ఎలా తరిమిందంటే, అక్కడికి నేను వదిలేసా, ఒక 4 రోజుల పాటు వదిలేసా. అయినా సరే నా ఆఫీసు నా అప్లైన్ తెలియడం వల్ల పొద్దున్న వచ్చి కూర్చునేవాడు నా దగ్గర. పొద్దున్నే రావడం, ఆయన మొహం చూడడం. ఏంటి సార్ అంటే, సార్ మీకు తెలుసు సార్ దీని గురించి చాలా ఉందన్నారు. తర్వాత ఫణికుమార్ వచ్చి, ఏంటి చందు గారు బాగా చేశారు కదంటే, లేదు సార్ నేను ఎవరిని జాయిన్ చేయించారు సార్, 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని చదివాళ్ళని జాయిన్ చేయించాను సార్, ఆ దగ్గర డబ్బులే ఉంటాయి సార్ వాళ్ళ కొంటాకి, అందుకే వాళ్ళు కాదు సార్ ఇలా చేయండి అని చెప్పి నాకు గట్టిగానా సో ఇలా చేయండి అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఇక ఏదైనా సరే వెస్టేజ్లో చేద్దామని చెప్పి పార్ట్ టైంగా వర్క్ స్టార్ట్ చేశాను. పార్ట్ టైం అంటే నేను ఏదైనా త్వరగా డిసైడ్ అయితే వదిలిపెట్టను. సో పార్ట్ టైంగా మార్నింగ్ 6 o'clock నేను లేచి 6:30 కల్లా 7 కల్లా రెడీ అయిపోయి 7 to 9:30 కల్లా ఒక ఇద్దరిని కలిసేసేవాడిని. మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని. నాకు 2 hours లంచ్ బ్రేక్ ఉండేది. ఒక ½ an hourలో భోజనం కంప్లీట్ చేసుకుని ఇంకొక 1.5 hourలో ఒకరికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొచ్చేసేవాడిని. ఆ తర్వాత ఈవినింగ్ 7కి నా ఆఫీస్ అయిపోయేది. 7 to 9, 10 వరకు బిజినెస్ చేసేవాడిని. అలా చేస్తూ ఎగ్జాక్ట్లీ 5 months తిరిగేసరికి నా ఇన్కమ్ 9,200 రూపాయలు యాజ్ అ డైరెక్టర్గా నాకు రావడం అనేది జరిగింది సార్. ఈలోపు అప్పుడు దాకా మా అమ్మోళ్ళ దగ్గర మార్నింగ్ 9కి 10కి చక్కగా వెళ్ళేవాడిని, సాయంత్రం 7కి 6 కల్లా ఇంటికి వచ్చేసేవాడిని. మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది. ఇక నేను ఊరు లెక్క ముందు వెళ్ళిపోతున్నా బయటికి. ఊరు పడుకున్న తర్వాత ఊళ్ళోకి వస్తున్నా. మా నాన్నోళ్ళు నన్ను చూసిందో లేదు, ఎక్కడ తింటున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, మాట్లాడుతున్నాము ఈ సొబ్బులు పేస్టులు అట్టపేట్లు ఇచ్చి తిరుగుతున్నాడు. మా నాన్న గొడవ, ఏమిరా నువ్వు సొబ్బులు పేస్టులు ఇచ్చి తిరుగుతున్నావు, ఎందుకు ఈ కర్మ, ఎందుకు పిచ్చి పట్టిందా, నువ్వు ఆఫీసులో వెళ్ళేసి అటు ఇటు తిరుగుతున్నావు, అక్కడ బిజినెస్లో డల్ అయిపోతున్నావు, ఇక మెంటలు పట్టిందని మా పేరెంట్స్ గొడవ వినలా. సరే అని చెప్పి ఇక నేను ఎగ్జాక్ట్లీ 8 months అయ్యేసరికి దీంట్లో నా ఇన్కమ్ యాజ్ అ సిల్వర్ డైరెక్టర్గా 36,000 తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే థ్యాంక్ యూ సార్, కొడితే గట్టి కొట్టండి, లేదా కొట్టద్దు, టైం వేస్ట్. థ్యాంక్ యూ. సో 36,000 యాజ్ అ సిల్వర్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను 36,000 యాజ్ అ సిల్వర్ డైరెక్టర్ తీసుకున్నానో ఇక నాకు ఒక టైం వచ్చింది, నా బిజినెస్సా నా వెస్టేజా, నా డౌన్ లైన్స్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా. సో ఈ రెండిట్లో ఏదా అని చెప్పి నేను క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు వెస్టేజ్కి నా బిజినెస్కి మంచి కంపారిజన్ నేను చూసుకున్నా. సో కంపారిజన్ చూసుకుని వెస్టేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బిజినెస్ చూసుకోమని చెప్పి నేను కంప్లీట్గా నా ఆఫీస్లో అన్నింటిని క్విట్ చేసుకుని ఈరోజు వెస్టేజ్లో స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో
8 monthsకి నేను వెస్టేజ్లో నా బిజినెస్ క్విట్ చేశా. 1 year తిరిగేసరికి నా ఇన్కమ్ 1,22,000 per month ఇన్కమ్ తీసుకోవడం జరిగింది యాజ్ ఎ వెస్టేజ్లో. సో ఎప్పుడైతే 1,22,000 తీసుకున్నానో ఇక మా అమ్మోళ్ళు ప్రెజర్ డామ్ డూమ్ డిష్. అప్పుడు దాకా నెల అయ్యేసరికి అమ్మ ఇదిగో ఒక 40,000 ఉన్నాయి తీసుకెళ్ళి ఏదైనా బంగారం కొను, అమ్మ ఇదిగో ఒక 50,000 ఉన్నాయి తీసుకెళ్ళి ఏదన్నా ఎవరికైనా వడ్డీకు అనేవాడిని. నెల అయ్యేసరికి మా అమ్మ ఏంటి వాళ్ళకి ఎక్కడ తిండి ఇవన్నీ సర్లే కానీ రెంట కట్టాలి ఆఫీస్ రెంట, ఒక 40,000 ఎవరిని అడగపోయావా తర్వాత చూసుకునేవాళ్ళం అని చెప్పేవాళ్ళు. తర్వాత ఒక రోజు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆఫీస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాకంటూ ఏం లేవు, ఆఫీస్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నాకు తెలియక మా ఇంట్లో తెలియకుండానే కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి తాగడబెట్టేవాడిని. తాగడబెట్టిన తర్వాత ఒకరోజు బంగారం చూసుకుంటే అమ్మో మన దగ్గర బంగారం లేదంటే ఎవరు దొంగలు వచ్చారంటే ఎవరో కాదమ్మా నేనే ఆ దొంగనే, మీకు తెలియకుండా పెట్టేసి మీరు అడగట్లేదని కంగారు పడకుండా కొన్ని రోజులు విడిపిస్తాను. ఇక టోటల్గా మా ఇంట్లో ప్రెజరాలు మిగిలిందండి. నాకు వచ్చిందంటే నాకు ఏదో జబ్బు వచ్చేసింది, ఏదో ఈడు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఏంటో కూడా తెలియదు, పిచ్చిగా బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పిచ్చిగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి 1,22,000 మా ఇంట్లో నేను చెప్పలేదు ఎంత వస్తుంది ఏంటని ఏమీ చెప్పలేదు. ఒకరోజు నేను కారు కొందామని డిసైడ్ అయ్యా. సో కారు కొందామని డిసైడ్ అయిన తర్వాత నేను ఆఫీస్కి ఒకరోజు కార్కి వెళ్ళాము. ఆ రోజు నేను వచ్చే టైంకి మన విజయరాజ్ గారు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న బస్సు దిగాము, కారు షోరూమ్ తీసుకెళ్తున్నా. మా అమ్మ మా నాన్న అమ్మ ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే ఏం లేదు నన్ను కొంచెం పని ఉంది రా అన్న. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావంటే నువ్వు నిజం చెప్పు మా ఇద్దరిని ఇక్కడ పనికి పెట్టేస్తున్నావు కదా నేను చెప్పు. లేదు నాన్న అలాంటిది ఏం లేదు నువ్వు రానా అంటే లేదని చెప్పి లోనికి వెళ్ళిన తర్వాత ఈలోపు విజయరాజ్ గారు చంద్ర గారు వీళ్ళందరినీ చూశారు. ఏంటి వీళ్ళందరూ అన్నారు. ఏం లేదన్న వెస్టేజ్ కంపెనీ నాకు ఒక కారు ఇచ్చింది, చిన్న కారు అన్న. ఏంట్రా ఎంతరా అన్నాడు. ఏం లేదన్న 14 లక్షలు పెట్టి స్కోడా ర్యాపిడ్ అని ఒక లగ్జరీ కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందన్న, అది తీసుకుంటే ఇక్కడికి వచ్చామని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు వరకు కూడా మా పేరెంట్స్కి నాకు కారులో ఏసీ ఉంటుందని తెలియదు, నాకు డ్రైవింగ్ కూడా రాదు. దానికి ఒక డ్రైవర్ని తెచ్చుకున్నాం మళ్ళీ మా ఆఫీస్లోనే. డ్రైవర్ వచ్చిన తర్వాత ఎక్కేమో కారులో కూర్చున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో నేను 1.5 lakh ఇన్కమ్ 1,22,000 తీసుకున్నా. ఇంకా నా జర్నీ చాలా స్పీడ్గా స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్గా అంటే ఎగ్జాక్ట్లీ 2 years తిరిగేసరికి 2,42,000కి పర్ మంత్ ఇన్కమ్ జోన్లోకి రావడం జరిగింది. 2,42,000. సో 2020 మార్చ్ 2,42,000. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 5,18,000 పర్ మంత్ ఇన్కమ్. థ్యాంక్ యూ. సో ఈరోజు మా డాడీ మా నాన్న మా అమ్మ అంటున్నారు, ఎందుకు నువ్వు ఆఫీసులు ఖాళీగా అక్కడ పెట్టావు, అమ్మేయొచ్చుగా, ఎందుకు అడ్డు పెడుతున్నావు, ఇక పిచ్చి పట్టిందా అమ్మాయి. ఒకరోజు నేను ఆఫీస్ పెడుతుంటే ఎందుకురా మన వల్ల ఏదైనా ఎందుకురా బంగారం తాకట్టు పెట్టి నువ్వు ఆఫీస్ పెడుతున్నావు అన్న వ్యక్తులు ఎప్పుడైతే నేను దాంట్లో నెలకు 60,000 రూపాయలు సంపాదించానో ఇది సేఫ్ అనుకున్నారు. ఎప్పుడైతే నేను దాన్ని వదిలేసి మళ్ళీ వెస్టేలోకి వచ్చానో అప్పుడు వాళ్ళకి ఇంకా మళ్ళీ కంగారు. మళ్ళీ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో దీన్ని సేఫ్ అనుకుంటున్నారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా. సో దాన్ని ఎందుకు ఖాళీకి పెడుతున్నావు, అద్దెలు ఎందుకు కడుతున్నావు నమ్మే అన్న స్థితిలోకి మారడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే వెస్టేలోకి వచ్చి నా 8 years సర్వీస్లో 25 lakhs ఇన్వెస్ట్మెంట్తో ఏ రోజు కూడా నేను ఆల్టో కారు కొనుక్కోలేకపోయాను సార్. ఈరోజు నాకున్న కారు మా ఊర్లో 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్నాడు, 30 ఎకరాలు ఉన్నాడు, 40 ఎకరాలు ఉన్నాడు. బట్ నాకున్న కారు ఎవరికి లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్.